రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో భాగంగా అమరావతిలో నిర్మిస్తున్న రహదారి పనులు అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఇప్పుడు మనం నుంచున్న ప్రాంతం సీడ్ యాక్సిస్ రోడ్డు, అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది మీద వంతెన పూర్తయి అక్కడి నుంచి యువతల వైపుకు కనెక్టివిటీగా ఉన్న ప్రాంతాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్డు మీద నిర్మిస్తున్న వంతెన దగ్గర సర్వీస్ రోడ్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ సర్వీస్ రోడ్డు ద్వారా మనం మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం వైపు నుంచి, అంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఎంటర్ అయిన తర్వాత మనం ఈ బైపాస్ రోడ్లోకి అయితే లెఫ్ట్ టర్నింగ్ తీసుకుని అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రమే, అంటే నేనున్న ప్రాంతానికి లెఫ్ట్ సైడ్ మాత్రమే సర్వీస్ రోడ్ అనేది ఉంది. రైట్ సైడ్లో మాత్రం, అంటే వంతెన కృష్ణానది వంతెన దిగిన తర్వాత మనకి ఈ సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అవడానికి ఎటువంటి సర్వీస్ రోడ్లు అంటే అయితే లేవు. అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే బైపాస్ రోడ్లో నుంచి సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అవడానికి అయితే ఉంది తప్పితే కానీ ఈ సీడ్ యాక్సిస్ రోడ్లోంచి కృష్ణానది వంతెన పైకి వెళ్తాకైతే ఇక్కడ లేదు. మనది గమనించవచ్చు. అంటే ఒకవైపు మాత్రమే, అంటే ఇప్పుడు మనం మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం నుంచి వస్తున్నాము అనుకుంటే, అటు సైడ్ నుంచి వస్తున్నాము అనుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి సర్వీస్ రోడ్లు రెండు కనిపిస్తాయి, వంతెనకి అటు ఇటును. ఇటువైపు చూసుకుంటే నది వైపు రెండు వైపులా కూడా, అది వంతెనకి ఎడమ వైపున కుడి వైపున కూడా ఎటువంటి సర్వీస్ రోడ్లు అయితే లేవు. అంటే కృష్ణానది వంతెన మీదకి వెళ్ళడానికి ఎటువంటి సర్వీస్ రోడ్లు లేవు. వంతెన మీద వెళ్ళడానికి, వంతెన మీద నుంచి రావడానికి రైట్ సైడ్లో మాత్రం ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు నేను అమరావతి హైకోర్టు సచివాలయంకి వెళ్ళే వైపు అయితే ఉన్నాను. అటువైపు నుంచి చూసుకుంటే ఈ రకంగా ఉంది. ఇప్పుడు కృష్ణానది వంతెన అయితే పూర్తయిన వంతెన అయితే మనం చూస్తున్నాం. ఇటువైపు నుంచి ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫిల్లర్కి మధ్యన, అంటే ఈ స్లాబ్లకు ఉన్న గ్యాప్ అనేది ఫిల్ చేసుకుంటున్నారు. మనకు దూరంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే మనం చూడవచ్చు. ఇది వంతెనలు అప్రోచ్ వేకి కనెక్ట్ అయ్యే ప్రాంతం. ఇక్కడ నుంచి మనం చూస్తే ఈ రకంగా వ్యూ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది, కానీ అన్ని వేళల్లో అంత అనుకూలమైంది కాదు. ఇప్పుడు మనం ఈ సర్వీస్ రోడ్లో బయలుదేరి, అంటే ఇక్కడ మనకి సర్వీస్ రోడ్లు అయితే నిర్మిస్తున్నారు కదా, రోడ్డు గడ్డు వైపులా ఇటువైపునని ఒక సర్వీస్ రోడ్లోంచి బయలుదేరి అయితే నేను మెయిన్ రోడ్డు మీదకి ఎక్కడికైతే వెళ్తున్నానో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పైకి అయితే వెళ్ళడానికి నేనైతే వెళ్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రకంగా ఇప్పుడు మనం చూసే వ్యూ అంతా కూడా నది మీదకి, కృష్ణా నది మీద నిర్మించే వంతెన వైపు వెళ్లే దారి. ఇంకా ఇటు అయితే మనకి గుంటూరు కాజా టోల్ ప్లాజా వైపు వెళ్లే దారి అయితే మనం చూడవచ్చు స్పష్టంగా. ఇక్కడ 4 వంతెనలు అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరుగుతుంది. ఇది సర్వీస్ రోడ్ మాట. అంటే అటు నుంచి వచ్చిన వెహికల్ అన్ని కూడా ఈ సర్వీస్ రోడ్ గుండా సీడ్ యాక్సిస్ రోడ్కి అయితే వెళ్తుంది. అంటే రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో రోడ్డు 4 భాగాలుగా అయితే మనకు కనిపిస్తుంది. ఒకటి సీడ్ యాక్సిస్ రోడ్లో నుంచి వాహనాలు ఎంట్రీ అయ్యేది, ఇంకొకటి సీడ్ యాక్సిస్ రోడ్లోకి వాహనాలు వెళ్ళేది, అదేవిధంగా నది పైకి వెళ్ళే వాహనాలు, నదిపై నుంచి వచ్చే వాహనాలు, అంటే నది పైన వంతెన మీదకి వెళ్ళే వాహనాలు, వచ్చే వాహనాలు అనేది ఇలా ఒక 4 వంతెనలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా నిర్మాణం పూర్తయిన తర్వాత కొంచెం క్లారిటీగా మనకైతే అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఈ రకంగా అయితే నిర్మాణ పనులు అయితే ఇక్కడ జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అది ఒక సర్వీస్ రోడ్ లాంటిది. ఇప్పుడు లారీ వచ్చే ప్రాంతం అనేది కూడా ఒక సర్వీస్ రోడ్ లాంటిది. అది సీడ్ యాక్సిస్ రోడ్లోంచి వెహికల్స్ వచ్చేది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ఇంకొక సర్వీస్ రోడ్ ఉంది, అది సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళేది. ఇదంతా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటే కొంచెం గజిబిజిగానే ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ సైట్లో మనం చూస్తూ ఉంటే చూసే వాళ్ళకి గజిబిజంగా ఉంటుంది, వినే వాళ్ళకి కూడా గజిబిజిగానే ఉంటుంది. అది పూర్తి అయితే కానీ అర్థం కాదు. ఈ క్రమంలో కొంతమంది అయితే కామెంట్లు పెడతారు అనుకోండి, అది వేరే విషయం. కామెంట్లు పెట్టకపోతే చెప్పుకోవాలి, కామెంట్లు పెడతా కాదు. ఈ రకంగా అయితే సర్వీస్ రోడ్లు, అంటే ఇప్పుడు ఈ రోడ్లో నుంచి వచ్చిన వాహనాలన్నీ కూడా సీడ్ యాక్సిస్ రోడ్కి అయితే వెళ్తాయి. అదేవిధంగా అవతల వైపున కూడా ఇంకొక రోడ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 2 రకాల సర్వీస్ రోడ్లు అయితే ఇక్కడ ఉంటాయి. ఒక మెయిన్ రోడ్డు, అంటే నది మీదకి వెళ్ళేది వచ్చేది. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోనే టోల్ గేట్ అనేది నిర్మిస్తున్నారు. ఏంటి, మనం ఈ వీడియోలో నుంచి కూడా ఇక్కడ 2 సర్వీస్ రోడ్లు ఉన్నాయి, ఒకవైపునే ఎంట్రీ ఉంది, ఇంకొక వైపున ఎంట్రీ లేదు, నది మీదకి ఎటువంటి అప్రోచ్ వే లేదు అని చెప్పని అనుకుంటున్నాం కదా. వాటన్నిటికీ పరిష్కారమే ఇక్కడ టోల్ గేట్ వసూలు చేయడం కోసం ఇక్కడ ప్లానింగ్ అనేది చేయడం అయితే జరిగింది. అంటే
సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గర నుంచి ఒక వాహనం కృష్ణానది వంతెన మీదకి వెళ్ళొచ్చు. కానీ టోల్ గేట్ కట్టడం కోసం ఇక్కడికి ఒక సుమారు 2.5 నుంచి 3 కిలోమీటర్లు వచ్చి టోల్ గేట్ కట్టి అప్పుడు నది మీద వంతెన మీదుగా ప్రయాణం చేయాలి. అంటే ఈ రకంగా ఉంటుందన్నమాట. అంటే టోల్ గేట్ కట్టడం కోసం, అంటే టోల్ గేట్ కట్టడం ఒక ఎత్తు అనుకుంటే, ఒక 4 కిలోమీటర్లు ప్రయాణం చేసామంటే ఉదాహరణకి కిలోమీటర్కి ₹6 వెహికల్కి అంటే కారుకి ఖర్చు అయింది అనుకుంటే 4 6లు ₹24 ఈ టోల్ కాకుండా వాహనదారుడు ఆయిల్ మెయింటెనెన్స్ రూపంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది సిద్ధమవుతున్న టోల్ గేటు. రోడ్లో ఇంకా సిద్ధం కావాల్సి ఉంది. ఈ టోల్ గేట్ అయితే ప్రస్తుతానికి అయితే సిద్ధమైపోయింది. అంటే సిద్ధమైపోయిందంటే ఇంక పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అయితే మనకి కృష్ణానది వంతెన దిగిన వెంటనే మనకి టోల్ గేట్ అయితే వస్తుంది. దీని తర్వాత మనకి కాజా దగ్గర అయితే టోల్ ప్లాజా ఉంటుంది. ఇప్పుడు అమరావతి నుంచి ఎవరైనా నల్లకుంట వైపు అయితే వెళ్ళాలి కృష్ణానది వంతెన మీద నుంచి అంటే ఫస్ట్ అయితే టోల్ గేట్ కట్టిన తర్వాతే మనకి నది మీదకైతే ఎంట్రీ అయితే ఉంటుంది. ఇక్కడ మన టవర్ లైన్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి కొత్తగా నిర్మించేవి, పాతవి అయితే కాదు. అంటే రాజధాని అవసరాల నిమిత్తం కొత్తగా నిర్మిస్తున్న టవర్ లైన్లు ఇవన్నీ కూడా. దీని గురించి ఇంకా ఎవరికైనా సమాచారం తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. నవయుగ కంపెనీ ఇక్కడ మరి ఏ కారణం రీచా ముందుకి వెనక్కి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే విషయం అయితే పూర్తిగా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది ఇక్కడ మనం చూడాల్సింది. ఇక్కడ ముందు వెనక అనేది జరుగుతుంది. కానీ బెంగళూరులో ఎయిర్పోర్ట్ దగ్గరలో చాలా అద్భుతంగా ఎటు వెళ్ళే వెహికల్కి అటు టోల్ గేట్ ఉండేలాగా చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం టోల్ గేట్ కట్టడం కోసం జనాలను అయితే తిప్పి ప్రయత్నం అయితే చేస్తుంది. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ అనేది చాలా చక్కగా అయితే టోల్స్ని నిర్మించడం ఇవన్నీ కూడా చేస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి అయితే ఇలాగుంది. ఎందుకంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర టోల్ ప్లాజా చూస్తే ఏ రూట్కి వెళ్ళే వాళ్ళకి ఆ రూట్లో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కానీ మన అమరావతిలో మాత్రం ఇది పరిస్థితి. భవిష్యత్తులో టోల్ కట్టడం కోసం దాని చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే రోడ్డు నిర్మించిన కంపెనీకి టోల్ ప్రధానం, వాహనదారులకి సౌకర్యం ప్రధానం. వీళ్ళ సౌకర్యం కావాలనుకుంటే ఆ టోల్ ఉపయోగించుకుని ప్రయాణం అయితే చేయాలి. ఇక్కడ మనం చూస్తున్న ఈ రోడ్డు విజయవాడ నుంచి అమరావతికి బస్సులు వెళ్ళే రోడ్డు. భవిష్యత్తులో ఈ రోడ్డు అనేది కనిపించదు. కారణం ఏంటంటే ఈ బైపాస్ రోడ్డు నిర్మిస్తున్న క్రమంలో ఇక్కడ మనకి ఒక వంతెన లాంటిది ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అయితే వేరే చోట కొంచెం ముందరైతే వంతెన లాంటిది అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు గుండా వెళ్లాల్సిన గ్రామాల ప్రజలు వీళ్ళంతా కూడా ఇక్కడ సర్వీస్ రోడ్ల నుంచి, అదేవిధంగా కొంచెం దూరంలో నిర్మిస్తున్న అంటే ఒక జంక్షన్ లాంటిది నిర్మిస్తున్నారు. అక్కడ నుంచి అమరావతి సిటీ నుండి కృష్ణానది వంతెన మీదకి వెళ్ళాలన్నా, వంతెన మీద నుంచి వెహికల్ దిగాలన్నా ఆ కూడల దగ్గర అయితే ఎంట్రీ ఎగ్జిట్. ఇందాక మనం చూసిన సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గర చూసినట్టయితే మనం గుంటూరు నుంచి వెళ్ళే వెహికల్లు వచ్చే వెహికల్లు ఎంట్రీ ఎగ్జిట్ ఉంటే మనకు కనిపిస్తున్న దూరంలో కనిపిస్తున్న వంతెన దగ్గర అయితే అమరావతి నుంచి కృష్ణానది వంతెన మీదకి వెళ్ళే వెహికల్కి వచ్చే వెహికల్కి ఎగ్జిట్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది కొత్తగా నిర్మిస్తున్న వంతెన దగ్గర వెళ్ళే రోడ్డు. ఇది అయితే పాత రోడ్డు. ఈ రోడ్డు గుండానే విజయవాడ నుంచి బస్సులు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోడ్డుకి కొంచెం ముందైతే మనం చూస్తే రోడ్డు అయితే నిర్మించి ఉంచారు. ఆ రోడ్లో టర్నింగ్ అయితే తీసుకుంటాయి. అంటే డైరెక్ట్గా ఇక్కడ రైట్ టర్నింగ్ కాకుండా ఈ రోడ్లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళి వంపు దింపడం అయితే జరిగింది. ఈ రకంగా ఇప్పుడు బస్సులు ఏవైతే వెళ్తున్నాయో ఈ బస్సులన్నీ కూడా భవిష్యత్తులో మనకి కనిపించే ఈ రోడ్లోంచి అయితే వెళ్తాయి. ప్రస్తుతానికి అయితే ఇలా సర్రమని చెప్పని దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో వాటి రూట్ని అయితే మార్చుకుంటాయి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఈ వంతెనకి కుడివైపున మాత్రమే సర్వీస్ రోడ్లు అయితే ఉంటాయి, ఎడం వైపున అయితే సర్వీస్ రోడ్లు ఉండవు. కారణం ఏంటంటే గుంటూరు వెళ్ళే వెహికల్లో సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి అయితే హైవే అయితే ఎక్కాలి. ఇక్కడైతే మనం కృష్ణానది వంతెన మీదుగా వెళ్ళే వెహికల్లు వచ్చే వెహికల్లు సర్వీస్ రోడ్లు అయితే నిర్మించడం అయితే జరిగింది. అంటే ఒక్క వైపున మాత్రమే. ఇక్కడ చూస్తే ఇటువైపున అటువైపున నిర్మించారు. అంటే కృష్ణానది మీద నుంచి వచ్చే వెహికల్లు వెళ్ళే వెహికల్లు, అవతల పక్కన అయితే అంటే ఇంకొక వైపున అయితే ఈ వైపున ఎటువంటి సర్వీస్ రోడ్లు అయితే నిర్మించట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ నుంచి రోడ్డు మీదకి ఎంట్రీ అయితే లేదు. చూస్తే కుడివైపున మాత్రమే మనకి ఎంట్రీ అనేది ఉంది. ఈ టోల్ గేటు కట్టడం కోసం మనం ప్రత్యేకంగా తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే వాహనదారులకి అదనంగా
20 నుంచి 30 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. ఎందుకంటే ఎటువంటి డౌట్ లేదు, టోల్గేట్ కట్టడం కోసం కొంచెం దూరం వచ్చి తిరిగి వెళ్ళామంటే కిలోమీటర్కి కార్కి 6 రూపాయల దాకా ఖర్చు అయితే వస్తుంది, మెయింటెనెన్స్ ఆయిల్ అన్నీ కలిపి. సో టోల్గేట్ కాకుండా ఈ టోల్గేట్ని ఉపయోగించుకుని మనం రోడ్డు మీద ప్రయాణం చేయాలి అంటే దాన్ని కట్టడం కోసం కూడా అదనంగా ప్రయాణం చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది మనం చూడొచ్చు, వంతెనకి అటు ఇటు కూడా సర్వీస్ రోడ్లు అనేవి ఒక సైడ్ అయితే లేవు, ఒక సైడ్ మాత్రమే ఉన్నాయి. మనం చూస్తే ఈ రకంగా ఇక్కడ పరిస్థితి అయితే ఉంది. మనకి ఇక్కడ సర్వీస్ రోడ్లు ఉన్నాయి, ఒక పక్క సర్వీస్ రోడ్లు లేవు. ఇవన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో అర్థం కావాలి అని చెప్పని అనుకుంటే, క్లారిటీగా ఒక ఫుల్ మ్యాప్ రావాలి అనుకుంటే, ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత వాళ్ళ టోల్ కట్టడం ప్రారంభమైన తర్వాత మనకు మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మనం దూరం నుంచి వ్యూ చూస్తే ఈ రకంగా అయితే ఉంటుంది. ఈ టవర్లన్నీ కూడా రాజధాని అవసరాల నిమిత్తం నిర్మిస్తున్నారు అని చెప్పి నాకు తెలిసి, నా అభిప్రాయం. మీకు దగ్గర ఏమైనా సమాచారం ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ ఈ రోడ్ అయితే మనకి విట్ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తుంది, హైకోర్టు బ్యాక్ సైడ్ ఆ ప్రాంతానికి అయితే వెళ్తుంది. ఇక్కడ వివిధ కూడళ్ళు అయితే ఉంటాయి, అక్కడి నుంచి టర్నింగ్లు ఇవన్నీ కూడా. ఏదైనా సరే నిర్మాణం పూర్తి అయితేనే కానీ ఒక ఫుల్ క్లారిటీ అనేది రాదు. ఎందుకంటే ఈ టోల్ గేటు, ఈ బైపాస్ రోడ్డు పూర్తి అయిపోయిన తర్వాత ఉన్న రోడ్లనే మనకి ఇక్కడ వాహనాలు వెళ్ళడానికి వాడతారా, లేదంటే అనుసంధానం చేయడానికి వీలుగా ఉండడం కోసం కొత్త రోడ్లు నిర్మిస్తారనేది మనం చూడవచ్చు. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 4 రోడ్లు సర్కిల్ అయితే కనిపిస్తుంది, ఆ విలేజెస్కి వెళ్ళడానికి వీటన్నిటికీ కూడా. ఈ రకంగా ఉన్న సర్కిల్నే వాడుకుంటారా, పాత రోడ్లనే వాడుకుంటారా, లేదంటే కొత్త రోడ్లు నిర్మిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే మనం అనేసుకున్నంత మాత్రాన్ని కాదు కదా, నిర్మించాలనుకుంటే అధికారులు, ప్రభుత్వం అప్పటికప్పుడు నిర్మిస్తారు, లేదనుకుంటే పాత రోడ్లనే కొనసాగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో మరొక సర్కిల్ చూద్దాం. ఈ సర్కిల్కి వచ్చిన తర్వాత మనకు అమృత్ యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ, అదేవిధంగా సచివాలయం దగ్గరికి వెళ్ళే, విట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళే ఈ సర్కిల్ లాంటిది ఇది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. వెళ్ళే ముందు వీడియోకి లైక్ కొట్టండి. రోడ్డు భద్రత పాటుతో ఆనందంగా జీవితం.